అమ్మ ఇక్కడ ఓకే సరే టెంపుల్ కి వెళ్ళొచ్చు నెగటివ్ ఎనర్జీ ఓకే ఫైన్. బట్ ఇంట్లో పూజలు ఉన్నప్పుడు కూడా హరే రామ సాధారణంగా ఇంట్లో పూజ నువ్వే చేయాలి కదనే. మళ్ళీ ఊడవాలి, తుడవాలి, కడగాలి, ఉద్యోగం చేసి రావాలి, మళ్ళీ దేవుళ్ళని కడగాలి, ప్రసాదాలు చేయాలి, అన్ని నీకు చేతనం అవుతుందని ఇంట్లో ఉండే పిల్లలు సహాయం చేస్తారా, నీ మొగుడు సహాయం చేస్తారా? మరి ఎవరు చేస్తారు? మరి ఎవరు చేయరు, సగం పని నువ్వే చేయాలి కదా. మామూలుగా అనుకుందాం, ఒకవేళ చిన్న పూజ ఉంది, సగం పని నువ్వే చేయాలి, నీకు ఓపిక ఉందా ఉద్యోగం చేసి వచ్చి ఇంట్లో పని చేసేందుకు? మనకు 3 రోజులు రెస్ట్ అన్నారు, ఇప్పుడు అది కూడా ఇస్తలేరు, రెస్ట్ పోయింది. ఉద్యోగం అన్నారు, అది కూడా ఇస్తలేరు. డెలివరీ అయిన తర్వాత 6 months రెస్ట్ అన్నారు, అది కూడా 3 నెలలకు చేశారు. అప్పటికే మనం ఇంత అడ్జస్ట్ అయిపోతున్నాం కదనే. మనకున్న అవకాశాలను వినియోగించుకుని ఇది ఒక రీజన్ గా రెస్ట్ అన్న తీసుకుందాం. ఎందుకు మరి నేను అది చేస్తా ఇది చేస్తాను ఎందుకంటారు బంగారు హ్యాపీగా రెస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఆడవాళ్ళు అస్సలు తీసుకోలేరు కదా రెస్ట్, పని చేస్తూనే ఉంటారు. ఆ టైంలో కూడా తప్పనిసరిగా ఆ పరిస్థితుల్లో పని చేస్తాము, దాని పర్యవసానం తర్వాత ఉంటుంది. డెలివరీ తర్వాత 2వ రోజునే వంటలు చేసుకునే ఆడవాళ్ళు ఉన్నారు. తప్పని పరిస్థితుల్లో ఎవరు లేనప్పుడు ఏం చేసుకుంటాం, మన పని మనమే చేసుకోవాలి. ఆ మగ విధవని వాళ్ళ అమ్మ అట్లే పెంచింది, ఏం చేసింది, వంట చేయడమే నేర్పించలేదు. రే నువ్వు మగోడురా నీకెందుకు రా వంట, అది చేస్తుందిలే అని నేర్పించారు. ఇంకా మూఢ విశ్వాసాలు ఉన్న అమ్మా నాన్నలు వేల మంది, లక్షల మంది, కోట్ల మంది, వాళ్ళకి ఇంతే తెలుసు. నేను చెప్పేది ఇంత ఎక్కాలంటే ఎంత కష్టమే, వాళ్ళ బ్రెయిన్ ఇంతే ఉంది. కాబట్టి మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, మూఢత్వంతో ఉండి మొగ అని నా కొడుకు మగవాడు ఇలాగే ఉండాలి, వాడు ఇలాగే ప్రవర్తించాలని చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా వాడికి మేలీగో పుట్టుకతోటే ఉంటుంది. దాంతో ఈ చుట్టుండే పరిస్థితులు, ఈ వ్యవహారాల ద్వారా ఇంకా వాడికి అహంకారం పెరుగుతుంది. అప్పుడు ఆ పెళ్ళాన్ని చులకనగా చూస్తాడు, తీసి పడేసినట్టు మాట్లాడతాడు. రోజు దెబ్బలాటలు, గొడవలు జరుగుతాయి. గొడవలు జరగడానికి ఈ మూఢనమ్మకాలు, విశ్వాసాలు పెంచినటువంటి పద్ధతులే. కాబట్టి ఆ పరిస్థితి, ఆ సమయము, ఆ సిచ్యుయేషన్ను పడిచి మనం ఆలోచించాలి. ఆ సిచ్యుయేషన్, ఆ పరిస్థితిని బట్టి వ్యావహారికంగా మనం నడుచుకోవాలి. ఆ పద్ధతిలో ఎవరైనా తిట్టారనుకో తలంచుకోవాలి, ఎవరైనా పోడారనుకో నవ్వుతూ వెళ్ళిపోవాలి, ఎవరన్నా ఈ పని ఇట్లా కాదమ్మా అన్నా అనుకో సరిదిద్దుకుంటానులే అనుకోవాలి. అప్పుడే కోపం రాకూడదు. అదే సౌమ్యం. స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఇద్దరికి ఒకటే ఆన్సర్. పరిస్థితులకు అనుగుణంగా ఆ కాలంలో, ఆ నిమిషంలో, ఆ పరిస్థితుల్లో ఏ మనిషి ఎలా స్పందిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. అయ్యో ఈమె ఎందుకు అలసిపోయి వచ్చిందో, మనసు బాగాలేదో, పీరియడ్ వచ్చిందో అని పురుషుడు అర్థం చేసుకోవాలి. పురుషుడు ఇరిటేట్ అయినప్పుడు బయట ఏదైనా వ్యవహారంలోనో ఆయన తిక్కబడప, ఆయనకి ఇంకా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఇంతే, ఆయన ఇరిటేట్ అవ్వడము, ఏదన్నా మాట్లాడితే క్రిటిసైజ్ చేయడమే ఆయనకు అలవాటని ఈమె తెలుసుకోగలగాలి.